జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని గతంలో ఇక్కడే మనము మే 20 తారీఖు నాడు సమ్మె ఉంటే కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో సమ్మెను వాయిదా వేసి జూలై 9 తారీఖు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. మన సమ్మె ఉద్దేశం ఏంటంటే గతంలో మనము 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద మనకు ఎనలేని నష్టాలు చేస్తుంది కాబట్టి మనకు స్వతంత్రం రాకపూర్వమే మనకు 44 చట్టాలు ఉన్నవి. ఆ 44 చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తారు. ఆ స్థానంలో ఆ చట్టాలు తీసుకొస్తే ఇలా మాట్లాడుకునే హక్కు లేకుంటుంది, లీవులు లేకుంటుంది, ఈఎస్ఐ లేకుంటుంది, పిఎఫ్ లేకుంటుంది, అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో మీకు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుంటుంది. ఏదైనా 10 మంది మాట్లాడితే కూడా మీ అధికారి ఎవరైతే ఉన్నారో కమిషనర్ మీకు చెప్పకుండా కూడా రేపు పనిలోంచి తీసేయచ్చు. అట్లాంటి చట్టాలు తీసుకొస్తుంది ఈరోజు. ఆ చట్టాలు ఆల్రెడీ అమలు చేయడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ పోయిన నవంబర్లో ఈ సంవత్సరం గెలిచినటువంటి మోడీ మళ్ళీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ వాళ్ళకి సీట్లు వచ్చాయి కాబట్టి 240 సీట్లు వచ్చాయి కాబట్టి దాన్ని అమలు చేయలేకపోయాడు. అదేవిధంగా ఎక్కువ సీట్లు వచ్చి ఖచ్చితంగా అమలు చేస్తుండే. అందుకనే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ రోజు ఆబ్సెంట్ అవుతుందా ప్రజెంట్ అవుతుందా ఒక్కరోజు పోతే పోతవచ్చు మన జీతం. కానీ జీవితకాలం మనం అటువంటి సమ్మె చేస్తే జీవితకాలం మనం బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఆ లేబర్ కోడ్లు అమలు అయితే మనకు ఎలాంటి సమ్మెలు కానీ పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ లేకుంటాయి. అడిగే హక్కు కూడా లేకుంటుంది. మీరు ఇప్పుడు మీ జవాన్కో కమిషనర్కో ఎవరికో చెప్పుకొని ఈ సావో సందమో ఇంట్లో మంచినో చెడ్డలు అయితే పోయేస్తారు. అప్పుడు అట్లాంటివి ఏం లేకుంటాయి. జవాన్ కూడా అధికారం లేకుండా కమిషనర్ కూడా అధికారం లేకుంటుంది. ఇప్పుడు మీరు మొత్తం కమిషనర్ చేతిలో పని చేస్తారు. మీ అందరు తీసుకొని గొంప గుత్తగా ఎవరికో కాంట్రాక్టర్ కప్ప చెప్తారు. ఆ కాంట్రాక్టర్ వస్తాడు, ఉదయం వచ్చి 5 గంటలకు వస్తాడు, ఖచ్చితంగా అటెండెన్స్ తీసుకుంటాడు. మళ్ళీ 1 గంటకి 2 గంటలకు వస్తాడు తీసుకుంటాడు. మీరు మధ్యలో గంట సేపు రెస్ట్ తీసుకుంటే ఆ గంట కూడా కవర్ చేస్తారు. వాళ్ళు 8 గంటలు పని చేస్తారు. ఇప్పుడు 12 గంటలు పని చేయాలి. 1 గంట ముందు రావాలి, గంట తర్వాత దిగాలి. చెత్త చెదారమైన ఉందని ఖచ్చితంగా చేయాల్సినంత చేసి పోవాలని చెప్తారు. రేపు ఊరికి జడ్చాలకే కానీ కవరంపేటకే కానీ ముఖ్యమంత్రి మంత్రి ఎవరు వస్తున్నారంటే ఆ ఊరు మొత్తం శుభ్రం చేసినంత విడిచిపెట్టాడు. రోడ్లలో మీరు ఏం చేస్తున్నారు, డివైడర్ల మధ్యలోకి మట్టి తీస్తున్నారు. అప్పుడు ఎవరు పోసినా కూడా మనమే తీయాలన్నట్టు. ఏడ చెత్త కనిపించలేదు. అప్పుడు ఎట్లా ఉంటారంటే కాంట్రాక్టర్ ఎట్లా ఉంటారంటే మీ మీద కత్తి పెట్టి మరీ మెడ మీద తలకాయ పెట్టి పని చేపిస్తాడు. అట్లాంటి లేబర్ కోడ్లు తీసుకొస్తారు. కాబట్టి దయచేసి మీ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే సిఐటి తరఫున ఖచ్చితంగా అందరూ సమ్మెలో భాగస్వామి కావాలి. ఎక్కడితో మాట్లాడినా ఆయన కొంచెం మనసు బాగలేదు కాబట్టి రావట్లేదు, మళ్ళీ మాట్లాడుతాం మేము పోయి. ఖచ్చితంగా మీరందరూ ఆ రోజు బుధవారం వస్తుంది, ఖచ్చితంగా మీరు అందరూ భాగస్వామ్యం కావాలి. మీరు ఒక్కరోజు లీవ్ అనుకుంటే కాదు, ఇప్పుడే మీరు ముందే చెప్పేసండి. కమిషనర్కి లెటర్ ఇస్తాం, మనము చెప్తాం కూడా, ఆడ కూడా కమిషనర్కి చెప్తాం. ఇంతకుముందు ఆశా వర్కర్లు ఇచ్చిన డాక్టర్కి ఇచ్చి వచ్చినాం. మేము ఆశా గ్రామ పంచాయతీ వర్కర్లది ఎంపీడీఓకి ఇచ్చినాం, మధ్యాహ్న భోజనం వాళ్ళది ఎంఈఓకి ఇచ్చినాం. అనేక ఎవరి వాళ్ళకి ఇస్తున్నాం. ఇండస్ట్రీ ఇచ్చేసాం అన్నట్టు. ఎవరి వాళ్ళకి అట్లా ఇస్తాం. కాబట్టి మీరు కూడా ఆ రోజు ఖచ్చితంగా మొన్న మేడే కూడా మీ నుంచే సక్సెస్ అయింది. అది మీ అందరికీ కింద చెప్తే మళ్ళీ కూడా చెప్తున్నారు. మనతో పాల్గొంటే ఉదయం 9-9:30 మనం సమ్మెలో ర్యాలీ పాల్గొంటుంది. 11 గంటలకు అక్కడ ఇంతమందికి ఏదైతే మనం పెట్టామో అక్కడే మళ్ళీ మన సమ్మె ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఖచ్చితంగా ఎవరు యూనిఫామ్లు ఉంటే వాళ్ళు కట్టుకొచ్చుకుంటే మంచిది అన్నట్టు. యూనిఫామ్లు ఉంటే బాగుంటుంది. లేదంటే తెలవాలి, మనం గ్రామ పంచాయతీ మున్సిపల్లో తెలవాలంటే యూనిఫామ్లు ఉండాలన్నట్టు. అందరు తెలవాలంటే జిల్లా నాయకులు వస్తారు, రాష్ట్ర నాయకులు కూడా వస్తారు. ఈ సమస్య కూడా మీకు వస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా అందరూ